కాదు బాలకోటే గారు, బాలకోటే గారు, ఏ దేనికైనా 100కు 100% అభిప్రాయం ఏకాభిప్రాయం ఉండదు. వాళ్ళు ఉంటారు, ఇవాళ ఉంటారు, మొన్న ఉన్నారు, నిన్న ఉన్నారు, ఇవాళ ఉంటారు, రేపు ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. కానీ ప్రజలు అమరావతి రాజధాని అనే అంశానికి మ్యాండేట్ ఇచ్చారు కదా. సో అందువల్ల ఇక అలా అలా మాట్లాడే వాళ్ళ గురించి, ఆ కూతలు కూసే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఎవరో ఒక ఆయన అడిగాడు వాళ్ళు అక్కడ, ఇది మళ్ళీ ఫ్యూచర్లో ఎవడో వచ్చి ఇంకో రాజధాని అనకుండా ఏంటి అని అంటే డెఫినెట్గా దాన్ని అడ్రస్ చేస్తాం. దాని మీద ఒక లీగల్ ఇది కూడా, ఎందుకంటే ఇంతవరకు దేశంలో ఎక్కడా అలాంటి పరిస్థితి రాలా, ఇది ఒక కేస్ స్టడీ అని కూడా అన్నాడు ఆయన. సో అది చేస్తారేమో, అదే కదా మీ ఆలోచన కూడా అదే కదా. అవును వెంకటకృష్ణ గారు, ఇప్పుడు పంటకి కంచి చేసుకున్నట్టు, ఇంటికి ప్రహరీ గోడ ఉండట్టు, ఖచ్చితంగా అమరావతి మీద మళ్ళీ దాష్టీకాలు జరుపుకోకుండా అమరావతి ఏకైక రాజధానిగా ఒక చట్టబద్ధమైన కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన రక్షణ కంచెన వెయ్యాలి. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆ సిఎల్పినో ఏదో ఎల్పినో పిటిషన్ అక్కడ పెట్టింది. పోనీ సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారానైనా సరే అమరావతిని ఒక క్యాపిటల్ గా చేయగలగాలి. నేను ఎందుకంటున్నానంటే, మనం ఎంత చట్టబద్ధంగా, ఎంత సిఆర్డి యాక్ట్ ప్రకారంగా, శాసనాల ప్రకారంగా అమరావతిని నిర్మించామో, జగన్మోహన్ రెడ్డి గారు అదే చట్ట ప్రకారంగా విపరీతమైన అబద్ధాలు చెప్పేసి సర్వనాశనం చేశాడు. నేను ఒక మాట చెప్తాను సార్, అమరావతి పోలవరం నాశనం అవటం మూలాన ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం తీవ్రమైన నష్టం. మనుషులు చంపితే చంపొచ్చు, దోచుకుంటే దోచుకోవచ్చు, భూ ఆక్రమణ చేయొచ్చు, ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయొచ్చు. కానీ ఈ రెండు అభివృద్ధి కార్యక్రమాలనే అనసటం మూలాన, ఆపు చేయటం మూలాన చేసిన మహాద్రోహం. ఇప్పుడు కూడా నేను అదే అంటా వైసీపీ నాయకుల్ని, మీకు దుర్మార్గంగా నాయకుడు భజన చేస్తున్నారు తప్ప రాష్ట్రం యొక్క స్థితిని మర్చిపోతున్నారు. రాష్ట్రానికి అమరావతి ఏం చేసింది, రాష్ట్రానికి పోలవరం ఏం చేసింది, ఆ రెండింటినీ నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కనుక మీకు ఎట్లా మాట్లాడాలని చెప్పి మనసు కలుగుతుంది. ఇప్పటికీ ఆయన ప్రాయశ్చిత్తం లేదు కదా. ఇప్పటికే 3 రాజధానులు మాట్లాడుతూనే ఉన్నాడు కదా. మొన్న కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా అదే మాట్లాడారు కదా. ఇది ప్రజాస్వామ్యం కదా. కాబట్టి అభివృద్ధిగా చూడాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలి సార్. ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకురావాలి. అమరావతిలో అని మాట్లాడినా కూడా ఒక జీవో తెచ్చేసి అరెస్ట్ చేయాలి. అమరావతి మీద అని మాట్లాడినా కూడా అరెస్ట్ చేయాలండి. ఇంత దూషణ ఉంటే మరి రేపొద్దున భవిష్యత్తు ఏంటి? ఈ రోజు మొక్క పెంచుతారు చంద్రబాబు నాయుడు గారు, మాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు పరిశ్రమలు వస్తాయి, విదేశీయులు వస్తారు, నిర్మాణాలు జరుగుతాయి. ఈ విధ్వంసక పరిపాలన అంటే పక్కన పావుండి పెట్టుకొని ఎలా నిద్రపోమంటారు? పక్కన దొంగని పెట్టుకొని ఇంట్లో ఎలా ఉండమంటారు? దీని నుంచి ఎలా బయటపడాలి అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని కూడా ఇదే. ఒకటి బాలకోటే గారు, అమరావతి ఇప్పుడు వేగవంతంగా రాజధాని నిర్మాణము, అక్కడికి వేగవంతంగా సంస్థల్ని తీసుకురావడము, డెవలప్మెంటు, ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన రాజధాని ప్రాంతంగా తీసుకెళ్లే క్రమాన్ని స్టార్ట్ చేయాలి. అది అద్భుతమైన నగరంగా మారాలంటే 25-30 ఏళ్ళు మినిమం పడుతుంది, కానీ చేయాలి. ఇది మెయిన్ టాస్క్. ఇక ఎవరో వస్తారు మళ్ళీ ఫ్యూచర్లో దాన్ని 2 అంటారు, 3 అంటారు, 4 అంటారు, 5 అంటారు, ఉంటుంది. ఆలోచనలు ఉంటాయి, ఆ భావజాలాలు అలాగే చేస్తాయి, దాన్ని మనం ఆపలేము. ఆ ఆలోచనలు అలాగే ఉంటాయి. కానీ దాన్ని నోటిఫై చేసి, కేంద్రం గెజెట్లో నోటిఫై చేసి మళ్ళీ ఎవరు కెలక్కుండా దాన్ని మరి పార్లమెంట్ పరంగా ఏమైనా చేయాల్సి వస్తుందేమో, అది చేయాలి. అది ఆ కేర్ తీసుకోవాలి. రైట్. ఇక ఒక్క నిమిషం బాలకోటే గారు. సో ఇప్పుడు ఆ విషయాన్ని మాట్లాడుతూనే అమరావతికి సంబంధించిన రాజధాని రూపురేఖలు ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు చేసిన ఆ 2.5-3 ఏళ్లలో చేసిన అభివృద్ధి అంతా సంకనాకిచ్చారు. ముళ్ళ కంపలు పెరిగిపోయినాయి, రోడ్డు తవ్వుకెళ్ళారు, అక్కడ తవ్వుకెళ్ళి కంకర తీసుకెళ్ళి అమ్ముకున్నారు, ఇసుక తీసుకెళ్ళి అమ్ముకున్నారు, తీసుకొచ్చిన ఇసుక అంతా పాడుపెట్టారు మొత్తాన్ని. సో ఇవన్నీ మళ్ళీ ఒక రకంగా ఇవాళ ఆయన ప్రజెంటేషన్ ఇస్తూ చూపిస్తుంటే ఆ కోర్టు భవనాలు కానీ లేకపోతే అవన్నీ నీళ్లలో ఇంత లోతు మునిగిపోయి ఉంటే ఎవరికైనా బాధే. ఎందుకంటే ప్రజల ఆస్తి, ఒక కలల నగరాన్ని నిర్మిద్దాం అనుకుంటే అలా పాడుపెట్టారంటే చాలా బాధగా ఉంటుంది. చూసిన ప్రజలు కూడా ఇదై ఉంటారు చూసి. సో అందువల్ల దాన్ని ఎలాగా పూర్తి చేస్తారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, ఎలా ఉండబోతోంది అనేది కూడా పెద్ద క్వశ్చనే. కొలికపూడి గారిని కూడా అడుగుదాం దాని మీద. ఒక చిన్న బ్రేక్ తర్వాత.